వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ప్రధాని నరేంద్ర మోదీని చూసినప్పుడు ఎవరికైనా ఒక ప్రశ్న ఖచ్చితంగా ఎదురవుతుంది. 75 ఏళ్ల వయసులో కూడా ఆయనకు అంత శక్తి ఎక్కడి నుంచి వస్తోంది అని. తెల్లవారుజామున యోగా, ఆపై వరుసగా సమీక్షలు, విదేశీ పర్యటనలు, గంటల తరబడి బహిరంగ సభలు. విరామం అన్నదే తెలియని ఆ ప్రయాణంలో ఆయన హెల్త్ సీక్రెట్ వెనుక కేవలం యోగా మాత్రమేనా అంటే కాదు అని అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఆయన తీసుకునే ఫుడ్ లో ఒక చిన్న పండు ఉంది. అది మామూలు పండు కాదు, -డిగ్రీల చలిలో పుట్టి ప్రాణాలను కాపాడే ఒక సంజీవని. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకా ఎవరి నోట విన్నా ఇదే పేరు వినిపిస్తోంది. అదే సీ బక్తాన్ బెర్రీస్. లడక్. ఈ పేరు వింటేనే మంచు కొండలు గుర్తుకొస్తాయి. అక్కడ పచ్చదనం తక్కువ, మంచు ఎడారి ఎక్కువ. ఆ శీతల ఎడారిలో ఎముకలు కొరికే -40 డిగ్రీల చలిలో కూడా మొక్కలు బ్రతకడమే కష్టం. కానీ అటువంటి కఠిన పరిస్థితులను ఎదిరించి నారింజ రంగులో మెరుస్తూ పుట్టే అద్భుతమే ఈ సీ బక్తాన్. స్థానికులు దీనిని హిమాలయన్ గోల్డ్ లేదా వండర్ బెర్రీ అని పిలుస్తారు. చూడ్డానికి చిన్నవిగా ఉన్నా వీటిలో ఉండే శక్తి మాత్రం అనంతం. చరిత్ర పుటల్లో ఈ పండు ప్రస్తావన వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రాచీన గ్రీకు వీరుడు అలెగ్జాండర్ ది గ్రేట్ కాలంలో యుద్ధాల్లో గాయపడిన గుర్రాలు ఈ పొదల మధ్యకు వెళ్లి ఆ పండ్లను తినేవట. ఆశ్చర్యకరంగా ఆ గుర్రాల గాయాలు మానిపోవడమే కాదు, వాటి చర్మం బంగారంలా మెరవటం మొదలైందట. అందుకే దీనికి లాటిన్ భాషలో హిపోఫే అనే పేరు పెట్టారు. అంటే మెరిసే గుర్రమని అర్థం. మోదీ